ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం సుబ్బాయిగూడెంలో ఘర్షణ వాతావరణం తలెత్తింది. విజయోత్సవానికి సిద్ధమవుతున్న టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఇక ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన ముగ్గురికి గాయాలైనట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇక పోలీసులు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగుడి పరిస్థితి కనిపిస్తుంది. ఇరు వర్గాలకు చెందిన ముగ్గురికి గాయాలైనట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది. పోలింగ్ అయిన రోజునప్పటి నుంచి 144 సెక్షన్ కొనసాగుతూనే ఉంది. అయినా కూడా ఒక్కడక్కడ కూడా కొన్ని ఘర్షణలు తలెత్తుతున్నాయి. కేంద్ర బలగాలు కూడా రావడం జరిగింది. పటిష్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేసింది ఈసీ. అయినా కూడా మనం ఘర్షణ వాతావరణం చూస్తూ ఉన్నాం. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం సుబ్బాయిగూడెంలో ఘర్షణకు సంబంధించి కూడా బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. టీడీపీ కార్యకర్తలు విజయోత్సవానికి సిద్ధమవుతున్న సమయంలో వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం జరిగింది. సమావేశాలు, ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహించాలంటే ముందస్తుగా పోలీసు వారి అనుమతి తీసుకొనవలెను. ఎన్నికల ఫలితాలు వెలువడి నిబంధనలను పాటించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ రైట్, మనం చూడొచ్చు ఏదైతే ఘర్షణ జరిగిందో ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం సుబ్బాయిగూడెంలో ఘర్షణ జరిగిందో వైసీపీ టీడీపీ కార్యకర్తలకు సంబంధించిన ఆ విజువల్స్ బీఆర్కే స్క్రీన్ పైన మనం చూస్తూ ఉన్నాం. స్క్రీన్ పైన ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తింది. సుబ్బాయిగూడెంలో ఘర్షణ వాతావరణం అనిపింది. విజయోత్సవానికి సిద్ధమవుతున్న టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలకు చెందిన ముగ్గురికి గాయాలైనట్టుగా మనకి సమాచారం అందుతోంది. పోలీసులు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగినటువంటి పరిస్థితి. బాపినేని వెంకటేశ్వరరావు, బాపినేని సీను, కొనగోటి సైదులు, కొనగోటి సీను, అజిరత్తు, గంగా వీళ్ళందరూ కలిసి నన్ను దాడి చేశారు. నా మీద హత్య ప్రయత్నం చేశారు. బాపినేని వెంకటేశ్వరరావు, బాపినేని సీను, కొనగోటి సైదులు, కొనగోటి సీను, అజిరత్తు, గంగా వీళ్ళందరూ కలిసి నన్ను దాడి చేశారు. నా మీద హత్య ప్రయత్నం చేశారు. బాపినేని వెంకటేశ్వరరావు, బాపినేని సీను, కొనగోటి సైదులు, కొనగోటి సీను, అజిరత్తు, గంగా వీళ్ళందరూ కలిసి నన్ను దాడి చేశారు. నా మీద హత్య ప్రయత్నం చేశారు. రైట్, ఘర్షణకు సంబంధించి మనం చూసాం. అలాగే దీనికి సంబంధించి